వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఏపీ తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ సమితి ఫౌండర్, ప్రెసిడెంట్ చిట్టుబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చిట్టుబాబు గారు. చిట్టుబాబు గారు, ఒకటి అంటే ఇటీవల కాలం అంటే మనకు తడ నుంచి ఇటు కావలి వరకు మత్స్యకారులకు సుమారు ఒక 162, 64 పట్టపాలాలు ఉన్నాయి. మొత్తం వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రకాశం జిల్లాతో 182 ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఇటీవల కాలంలో బోట్స్ చోరీకి గురి కావడం, పట్టపాలాల్లో పెద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అసలు వాస్తవంగా నిజంగా ఏం జరిగింది? ఇప్పుడు ఈ బోట్ల వివాదం అనేది 1982 నుంచి నాకు తెలిసి 1982 నుంచి ఈ బోట్లు ఈ 12 నాటికల్ మైలు లోపల వేటకి రాకూడదనేది ఒక నిబంధన ఉంది. చట్టాలు కూడా ఉన్నాయి. గోవాలో కానీ తమిళనాడులో కానీ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎవరు అది ఇంప్లిమెంట్ చేయాలి? గవర్నమెంట్ రెండు, తమిళనాడు గవర్నమెంట్, ఆయా స్టేట్ గవర్నమెంట్లు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అది ఎప్పుడు కూడా ఆ నియమ నిబంధనలో 12 నాటికల్ మైలు లోపల వేట చేయకూడదనే నిబంధనల్ని ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. దాన్ని కరెక్ట్ అయిన ఒక మానిటరింగ్ చేయాలి. ఇంతవరకు 1982లో నుంచి ఈ బోట్లు పడుతున్నారు. ఎప్పుడు కూడా పట్టపు గ్రామాల కాపులు వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ దందాల కోసం మాత్రమే బోట్లు పట్టారు. 82 నుంచి పడుతున్నారు. నాకు తెలిసి బోట్లు పట్టడం అంటే వాళ్ళు 12 నాటికల్ మైలు అవతల యాడ చేసుకున్నా కూడా వీళ్ళు పోయి గ్రూపులుగా పోయి ఆ బోట్లు పట్టుకోవడం, వాళ్ళ మీద దాడి చేయడం, తీసుకొచ్చి కట్టేయడం. ఏం చేయాలి? కట్టేసిన తర్వాత గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి శాశ్వత పరిష్కారం కోసం వ్యవస్థలో కాపు వ్యవస్థ కానీ, పట్టపు కాపులు కానీ, ఆ కుల వ్యవస్థ పనిచేయాలి. కానీ బోర్డులను పట్టుకురావడం, ఆ కార్మికులు మా వాళ్ళే ఉంటారు, పట్టపు మత్స్యకారులే ఉంటారు, తమిళనాడు వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కట్టేయడం, తుఫాన్ షెల్టర్లో కట్టేసి కొట్టడం, అందులో ఉన్న సరుకంతా అమ్మేసుకోవడం, ఆ డీజిల్ అమ్మేసుకోవడం, ఒక 4 రోజులు 5 రోజులు ఈ బోట్లను ఎట్టా పెట్టుకొని ఓనర్లకి కబుర్లు చేయడం, బోటు ఓనర్స్కి కబూర్ చేయడం, వాళ్ళని రప్పించడం, వాళ్ళకి లక్షలు జరిమానాలు వేయడం. ఆ జరిమానాలు ఈ సరుకు అమ్ముకోవడం, ఈ డీజిల్ అమ్ముకోవడం, ఈ డబ్బుని జలసాలకు చేయడం, మళ్ళీ వాళ్ళ యాజమానుల దగ్గర వసూలు చేస్తారు. సో ఇదొక వాళ్ళ అంటే ఈ దొరాయిని కానివ్వండి, కుల కట్టుబాటుని కానీ ఎప్పుడు జాతి కోసం ఎప్పుడు పనిచేయాలి. నాకు తెలిసి వీళ్ళ ఐడెంటిటీ కోసం, వీళ్ళ పెత్తనం కోసం, వీళ్ళ జలసాల కోసం మాత్రమే బోట్లు పట్టారు ఇప్పటి వరకు. ఎప్పుడూ కూడాను శాశ్వత పరిష్కారం కోసం వీళ్ళు బోట్లు పట్టడం జరగలేదు. పడితే వీళ్ళు ఏం చేయాలి? ఎప్పుడో పరిష్కారం అయి ఉండాలి. గవర్నమెంట్ ప్రభుత్వంతో వీళ్ళు కొట్లాడాలి. అయ్యా మాకు శాశ్వత పరిష్కారం చేయాలి, ఉన్న చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి అని పోరాటం చేయాలి. 162 గ్రామాలు అనివ్వండి, 182 గ్రామాలు, అప్పుడు దాని మీద కట్టుబాటు కావాలి. లేదా మేము వేయం, ఓ తీర్మానం చేసుకుంటున్నాం మేము మొత్తం. మా పరిష్కారం అయ్యిందాక నిజంగా వీళ్ళు కనుక జాతి ఉపయోగం అయితే, ఈ మత్స్య సంపదను కాపాడేవాళ్ళు అయితే మేము ఓట్లేము. 162 గ్రామాలు మేము ఓట్లేము, పరిష్కారం చేయండి అని చెప్పి ఎప్పుడు వీళ్ళు డిమాండ్ చేయాలి. ఏ గ్రామస్తులు కానీ ఎప్పుడు డిమాండ్ చేయాలి. ఇదే చేశారు. నేను అప్పటి నుంచి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాను. ఇట్లా సొంత వాళ్ళు మనవాళ్లే కట్టేసి కొట్టడం, వాళ్ళని కార్మికులు కొట్టడం ఏంది? మనవాళ్ళు సొంత వాళ్ళే కదా కొడతా ఉన్నారు. అప్పటి నుంచి నేను స్టేట్మెంట్ చూస్తున్నాను. నా స్టేట్మెంట్స్ అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నాం. తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ తరఫున మా లెటర్ హెడ్ తో నేను సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి కూడా నేను కరస్పాండింగ్ చేస్తున్నాను. ఇది శాశ్వత పరిష్కారం చేయండి, ఒక అమెండ్మెంట్ తీసుకురండి, ఒక జీవో తీసుకురండి, దాని మీద జిల్లాకి ఒక మానిటరింగ్ టీం ఏర్పాటు చేయండి, 2-3 రెవెన్యూ వాళ్ళతో, పోలీసు వాళ్ళతో. మెరైన్ అప్పుడు లేదు. 80-90కి ముందు మెరైన్ లేదు. 92-95 మెరైన్ లేదు. తర్వాత 97-98లో మెరైన్ డిపార్ట్మెంట్ వచ్చింది. మీరు శాశ్వత పరిష్కారం చేయాలంటే మీరు అప్పటి నుంచి నేను స్పీడ్ బోట్లు మీరు పెట్టి మానిటరింగ్ చేయండి అని చెప్తున్నా, కొట్లాడుతున్నాను. నేను లెటర్లు చాలా లెటర్లు ఉన్నాయి నా దగ్గర.
ఉమ్, కానీ ప్రభుత్వాలు అటువైపుగా పోల, ఉమ్, ఎప్పుడు చేయాల. వాళ్ళకేమో శాశ్వత పరిష్కారం అక్కర్లేదు. కాపు వ్యవస్థ కులగట్టుబాటు అంటున్నారు కదా వీళ్ళు. కులగట్టుబాటు ఎప్పుడు జాతికి ఉపయోగపడలే ఇప్పుడు వరకు. ఉమ్, వాళ్ళ ఐడెంటిటీ కోసం, వాళ్ళ పెత్తనం కోసం మాత్రమే చలామణి చేస్తా ఉన్నారు. కుల కట్టుబాటు అంటే దేనికి కట్టుబాటు? ఇప్పుడు 62 గ్రామాలు ఉన్నాయి. 90కి 5కి ముందు 62 గ్రామాలే ఉన్నాయి 2 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లా. నెల్లూరు. 90కి ముందు నెల్లూరు, ప్రకాశం, వాడరదేవ, పట్టపమంచి గారి గ్రామాలు 62 గ్రామాలే ఉన్నాయి. ఈ జాతి కానీ, కుల కట్టుబాటు కానీ, వీళ్ళకి మంచి కోసం వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటే 182 గ్రామాలు మొత్తం ఇప్పుడు వాడరేవు దాకా ఉండేది. పెడ నుంచి వాడరేవు దాకా 182 గ్రామాలు చీలిపోయినాయి. ఎందుకు? ఈ కుల కట్టుబాటు, కుల పెద్దలు కనుక కరెక్ట్గా ఉంటే ఎందుకు చీలిపోయినాయి అంటే వీళ్ళ పెత్తనాన్ని ప్రశ్నిస్తారు. వీళ్ళ అక్రమ వసూళ్ళను ప్రశ్నించే వాళ్ళని వెలివేసి తరివేస్తారు. ఆ గ్రామం వాళ్ళని వెలివేయడం, గ్రామ బహిష్కరణ చేయడం. అట్లా అయిందే 182 గ్రామాలు. కుల కట్టుబాటు అంటారు. కుల కట్టుబాటు దేనికి ఉపయోగపడాలి? కుల కట్టుబాటు అంటే తోటి మత్స్యకారులని వెలివేసి తరివేయడం. 62 గ్రామాలు, 182 గ్రామాలు ఎందుకని? నీ కుల కట్టుబాటు, కులం బాగుంటే, నువ్వు జాతి కోసం పనిచేస్తా ఉంటే. ఒకటి ఇప్పుడు చిట్టుబాబు, ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఈ పట్టపాలెల్లో ఒక రకంగా పెత్తందారీ వ్యవస్థ అనుకోవచ్చా? వీళ్ళ వెనకాల రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు 80 నుంచి 77, 78 నుంచి తెలుసు. పార్టీలు వస్తారు. అన్ని పార్టీల దగ్గర మేము కుల కట్టుబాటు ఉంది దగ్గర, మేమంతా కలిసి యునానిమస్ గా మీకు ఓట్లు వేస్తాం. వాడెవడు యునానిమస్ గా ఓట్లు వేసి దురాయేడు అంటే కుల కట్టుబాటు పేరుతో వసూలు చేయడు. అన్ని పార్టీల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. మేము మీకు సాలిడ్గా వేసుకొని ఓట్లు వేస్తామంటారు. ఆ రకంగా ఒక అవినీతి అనమాట. ఆ వచ్చిన డబ్బులు అన్ని పార్టీల దగ్గర తీసుకుంటారు. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల దగ్గర తీసుకుంటారు. పార్టీలు తీసుకోవడం, ఏదన్నా తిరణాలకి ఆ తిరణాలు కూడా ఏదైనా రికార్డ్ డాన్సులకి ఉపయోగపెట్టడం. వాళ్ళు ఎవరు ఏ కాపు కూడా కష్టపడి సముద్రంలో వేట చేయకుండా సుఖాలు అనుభవిస్తూ పెత్తనం చేస్తూ చేయడానికే ఈ మొత్తం కుల కట్టుబాటు వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప జాతికి ఎప్పుడు కూడా వాళ్ళు ఆ కులం కట్టుబాటు కానివ్వండి, ఆ కాపు వ్యవస్థ కానివ్వండి ఉపయోగపడలేదు ఇప్పటి వరకు. జాతి నాశనం అయిపోయింది వాళ్ళ వల్ల. అసలు ఇప్పుడు అదే విధంగా ఆ డబ్బుతో వీళ్ళు రికార్డ్ డ్యాన్సులు, సాంఘిక కార్యక్రమాలే కదా. అసాంఘిక కార్యక్రమాలు కూడా రానిరు. పోలీసులు రానివ్వరు. వస్తే వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు మా అమ్మ ఎవరైనా అక్కడ తెలియగలవాడు, చదువుకున్నవాడు ప్రశ్నిస్తే వాడిని వెలివేసి తరిమేస్తారు. అట్లా అయిన గ్రామాలు 182 గ్రామాలు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా పట్టపాలెల్లో ఆ వర్గం ఎక్కువ ఉండే వాళ్ళే ఉంటారు కాపులుగా. వాడు ఏది చెప్తే అది అన్నమాట. వేయడం వల్ల నువ్వు ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే దురాయేసి వారాలు తరబడి వాళ్ళని వేటకు పనియకుండా, కూలినాలు చేసుకోకుండా గ్రామంలో అట్లనే నీ పెత్తనం సలాయించడానికి ఎందుకు చేస్తా ఉన్నావు? వాళ్ళు జీవనం పోతా ఉంది. వాళ్ళు డైలీ వాళ్ళు సంపాదించుకునే సముద్రంలో వేట చేసే జీవనం పోతుంది. ఎవరన్నా మిగతా వాళ్ళు కూలినాలు చేసుకొని ఎవరు దురాయేసి వారాల తరబడి వాళ్ళ జీవనం, వాళ్ళ జీవించే హక్కుల్ని కాలరాయడు. ఒకటి చిట్టుబాబు, ఇంకొకటి మొన్న జువల్దిన దగ్గర ముగ్గురిని తోటి మత్స్యకారులు మొత్తం కట్టేసి 3 రోజుల వరకు చాలా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పెట్టారు. కనీసం 3 రోజుల నుంచి వాళ్ళ కట్టేసి చిత్రహింసలు పెడుతుంటే పోలీసు కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే అసలు చట్టాలు ఉన్నాయా అంటే వాళ్ళకొక న్యాయము, వేరే వాళ్ళకొక న్యాయం చూసుకోవచ్చా, అనుకోవచ్చా? అట్లానే జరుగుతా ఉంది. అది యాక్చువల్ గా పట్టుకున్నది ఫస్ట్ బోటు పట్టుకున్నది ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం వాళ్ళు పట్టుకున్నది ఆ బోటుని. ఇంతకుముందు ఏ గ్రామంలో పట్టుకున్నా అక్కడే వాళ్ళని ఆ సరుకు అమ్ముకోవడం, ఆ డీజిల్ అమ్ముకోవడం, వాళ్ళ మీద జరిమానాలు వేసి పంపించేయడం. ఏ గ్రామానికి ఆ గ్రామానికి జరిగేది. ఇప్పుడు కృష్ణాపురం వాళ్ళు పట్టుకున్నారు ఫస్ట్. అసలు సంబంధం లేదు, వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. కృష్ణాపురం పెడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కరెక్ట్గానే చేశారు. తీసుకొచ్చి ఇక్కడ జట్టి ఉంది కాబట్టి, జువల్దింది ఫిషింగ్ హార్బర్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టి పోలీసు వాళ్ళు, మెరైన్ పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు కరెక్ట్గా చేశారు. చట్టాన్ని ఏళ్ళ చేతుల్లో తీసుకొని వీళ్ళేంది ఇప్పుడు దాన్ని మానిటరింగ్ చేయాల్సింది ఎప్పుడు?
ఫిషింగ్ హార్బర్కి వచ్చిన తర్వాత ఫిషరీస్ వాళ్ళు, మెరైన్ ఫిషరీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, స్థానిక పోలీసులు వీళ్ళ ముగ్గురు దాన్ని మానిటరింగ్ చేసుకొని కాపాడాల. వీళ్ళేంది అక్కడ ఇంకొక ముగ్గురికి ఆడ కాపలాదారులకి ఆడ పెట్టున్నారు. ఓకే. వాళ్ళు ఏం చేశారు అక్కడ మన కరైకలోళ్ళు పాండిచేరిలో బీదా మస్తాన్ రావుకి వ్యాపారాలు ఉన్నాయి. 4 హ్యాచీలు ఉన్నాయి, అండమాన్లో హ్యాచీలు ఉన్నాయి, కరైకల్లో పాండిచేరిలో ఆ చుట్టుపక్కల చాలా హ్యాచీలు ఉన్నాయి, పిల్లల హ్యాచీలు ఉన్నాయి. మీరు కనుక మా బోట్ నడిపించకపోతే మీ వ్యాపారాలని బంద్ చేసి మిమ్మల్ని ధ్వంసం చేస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అది వాస్తవం. అది ఎప్పుడో 4, 5 నెలల క్రితం అక్కడ బోటు ఓనర్స్ అంతా కూడాను బీదా మస్తాన్ రావుని అల్టిమేట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన ఏం చేసినాడు, ఇక్కడ ప్లాన్ చేసి కుట్ర చేసి ఇక్కడ స్థానిక వాళ్ళ టీడీపీ వాళ్ళని కొంతమందిని పురమాయించి ఆ ముగ్గురికి ఏదో ఆశ, వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళు ముగ్గురికి చెరొక 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆశ పెడితే వాళ్ళు ఈ బోట్లు దాటేయడానికి మాత్రమే సహకరించారు. అంత మాత్రాన తోటి మత్స్యకారులు ఆ ఊర్లో ఒక కాపు, ఒక ఆయన, ఇసుకబల్లిలో ఒక పెద్ద కాపు, బంగారుపాలెంలో ఒక శెట్టి, ఇంకొక ఆయన అక్కడ ఆ ఊర్లో బంగారుపాలెంలోనే ఇంకొక రెడ్డి, రెడ్డి, వీళ్ళ ముగ్గురుని కాపలా పెట్టారు. వీళ్ళ ముగ్గురికి చెరొక 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపి వాళ్ళని ఉపయోగించుకున్నారు. ఆ బోట్లు దాటేయడానికి ఉపయోగించుకున్నారు. ఆడ కాపలాదారులకి ఆడ పెట్టున్నారు. ఓకే. వాళ్ళు ఏం చేశారు అక్కడ మన కరైకలోళ్ళు పాండిచేరిలో బీదా మస్తాన్ రావుకి వ్యాపారాలు ఉన్నాయి. 4 హ్యాచీలు ఉన్నాయి, అండమాన్లో హ్యాచీలు ఉన్నాయి, కరైకల్లో పాండిచేరిలో ఆ చుట్టుపక్కల చాలా హ్యాచీలు ఉన్నాయి, పిల్లల హ్యాచీలు ఉన్నాయి. మీరు కనుక మా బోట్ నడిపించకపోతే మీ వ్యాపారాలని బంద్ చేసి మిమ్మల్ని ధ్వంసం చేస్తాం అని అల్టిమేటం ఇచ్చారు. అది వాస్తవం. అది ఎప్పుడో 4, 5 నెలల క్రితం అక్కడ బోటు ఓనర్స్ అంతా కూడాను బీదా మస్తాన్ రావుని అల్టిమేట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన ఏం చేసినాడు, ఇక్కడ ప్లాన్ చేసి కుట్ర చేసి ఇక్కడ స్థానిక వాళ్ళ టీడీపీ వాళ్ళని కొంతమందిని పురమాయించి ఆ ముగ్గురికి ఏదో ఆశ, వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళు ముగ్గురికి చెరొక 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆశ పెడితే వాళ్ళు ఈ బోట్లు దాటేయడానికి మాత్రమే సహకరించారు. అంత మాత్రాన తోటి మత్స్యకారులు ఆ ఊర్లో ఒక కాపు, ఒక ఆయన, ఇసుకబల్లిలో ఒక పెద్ద కాపు, బంగారుపాలెంలో ఒక శెట్టి, ఇంకొక ఆయన అక్కడ ఆ ఊర్లో బంగారుపాలెంలోనే ఇంకొక రెడ్డి, రెడ్డి, వీళ్ళ ముగ్గురుని కాపలా పెట్టారు. వీళ్ళ ముగ్గురికి చెరొక 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపి వాళ్ళని ఉపయోగించుకున్నారు. ఆ బోట్లు దాటేయడానికి ఉపయోగించుకున్నారు. వాస్తవంగా ఇది కాదు. అయినంత మాత్రాన తోటి మత్స్యకారుల్ని నువ్వు మండుటి ఎండలో కట్టేసి, కాళ్ళు చేతులు వెనక కట్టేసి మండుటి ఎండల్లో వాళ్ళ బంధువులందరూ హోరని ఏడుస్తా ఉంటే కట్టేసి చట్టాన్ని నీ చేతుల్లో తీసుకొని కట్టేసి కొట్టి చంపేస్తావా? ఏంటి? ఏం జాతి? ఏమి ఇది? ఏం కుల కట్టుబాటు? నీ కుల కట్టుబాటు చెప్పిందా? కుల కట్టుబాటు అంటే తోటి మత్స్యకారులను చంపేయడమా, ఎండలో వాళ్ళని ఇది చేయడమా కుల కట్టుబాటు అంటే? అందుకని నేను వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెండో రోజే అది 19 తీసుకొచ్చి 18, 19 పెట్టారు పోయి మార్చిలో. రెండో రోజు వాళ్ళని ముగ్గురిని తీసుకొచ్చి కట్టేశారు. నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ చేశారు. నేను 112కి ఫోన్ చేస్తే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎస్పీకి, కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీసు బందోబస్తు పండి మీరు అక్కడ యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. నేను వెంటనే చేసిన తర్వాత వెంటనే మళ్ళీ నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. అమ్మా ఇక్కడ కట్టేసి కొడుతున్నారు, అమాయకులు బలైపోతున్నారు, వాళ్ళు దారుణంగా వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారని చెప్పి నేను ఇద్దరికి రిటర్న్గా కంప్లైంట్ చేశాను. కలెక్టర్కి, ఎస్పీ చేశారు. అప్పుడు ఫోర్స్ వెళ్ళి వాళ్ళు హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు. ఆ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు ముగ్గురిని అమాయకులు. ఎటుపోతున్నాం మనం? కులం ఏంది, కట్టుబాటు ఏంది, కాపు వ్యవస్థ ఎటుపోతున్నాం? నువ్వు జాతికి ఉపయోగపడైతే ఏం చేయాలి? నువ్వు చట్ట ప్రకారంగా, శాంతిపరంగా ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి. అది శాశ్వత పరిష్కారం వైపు నువ్వు ధర్నాలు చేయరా. చిట్టిబాబు గారు, ఇంకొకటి అంటే ఇటీవల కాలంలో ఈ ఘటన జరిగిన తర్వాత ఇటు ఒకవైపు వైసీపీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అంటే కొల్లు రవీంద్ర, అదేవిధంగా 2-3 సార్లు వచ్చేసి స్పీడ్ బోట్లు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి గతంలోనే పెట్టుంటే ఇంత సమస్య వచ్చుండేది కాదు. నేను లాస్ట్ డిసెంబర్, జనవరిలోనే సీఎంకి, డిప్యూటీ సీఎంకి నేను రిటర్న్ గా లెటర్ రాశాను.
అయ్యా ఇది ఈ సమస్య పెద్దదవుద్ది. ఈ గ్రామ కాపులు దీని ఇష్యూ పెద్దది చేస్తారు, కావాలని చేస్తారు అని నేను రిటర్న్‌గా సీఎంకి రాశాను. డిప్యూటీ సీఎంకి రాశాను. ఫిషరీస్ మినిస్టరు మన మన అచ్చెన్నాయుడు గారికి నేను రిటర్న్‌గా రాశాను. మళ్ళా నేను ఫిబ్రవరిలో క్యాంపు కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు విజయవాడలో అచ్చెన్నాయుడు గారు క్యాంపు కార్యాలయంలో కలిసి రిటర్న్‌గా కంప్లెయింట్ ఇచ్చాను. మీరు గనక దీనికి శాశ్వత పరిష్కారం వైపు పాపకపోతే ఇష్యూని పెద్దది చేస్తారు దీన్ని అని చెప్పి నేను అచ్చెన్నాయుడు గారు కూడా రిటర్న్ కంప్లెయింట్ చేసి ఆయన చేశాను. వారానికల్లా మళ్ళీ ఆయన ఎండార్స్మెంట్ నాకు పంపించారు మినిస్టర్ గారు. ఎండార్స్మెంట్ పంపించి కలెక్టర్కి పంపించారు. దీన్ని పరిష్కారం చేసి నాకు మళ్ళీ రిటర్న్‌గా మీరు ఇచ్చేయండి అని చెప్పి. కానీ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, కన్సర్న్డ్ ఫిషరీస్ వాళ్ళు కానీ దాని మీద ఏమీ పట్టించుకోలేదు దాన్ని. అంటే భవిష్యత్తులో ఏం జరుగుద్దో అనేది కూడా నేను చెప్పాను ముందు మినిస్టర్‌కి చెప్పాను. ఎస్పీ రిటర్న్‌గా కంప్లెయింట్ చేసినాను. అయినా కూడా గవర్నమెంట్ దానికి సకాలంలో స్పందించలేదు. దాన్ని వాళ్ళు అడ్డుంటే వాళ్ళు ఇప్పుడు మధ్య కాపులు ఉన్నదే వాళ్ళు ఏంటంటే శాశ్వత పరిష్కారం వైపు ఇప్పటి వరకు ఏమీ ప్రయత్నం చేయలే. వాళ్ళు ఐడెంటిటీ కోసం వాళ్ళ పెత్తనం చలాయించడానికి కోసం మాత్రమే చేస్తా ఉన్నారు. అందులో జరిగిందే 62 గ్రామాలు 182 గ్రామాలు చేసి పెట్టారు. వాళ్ళు గనక వ్యవస్థ గనక కాపు వ్యవస్థ గనక కుల కట్టుబాటు గనక మంచిగా జాతికి ఉపయోగపడి ఉంటే అసలు ఇది ఇంత దూరం వచ్చేదే కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అంత అబద్ధాలే చెప్తున్నాడు. మస్తాన్ రావు కూడా బేదా మస్తాన్ రావు అంత అబద్ధాలు చెప్తున్నాడు. ఆయనకు ఉన్నది వ్యాపారాలు వాస్తవం, అది అందరికి తెలిసిందే. అక్కడ నిన్ను ఒత్తిడి చేసింది వాస్తవం. ఒక హ్యాచరీని పగలగొట్టింది వాస్తవం. ఇవన్నీ నువ్వు చెప్పకుండా, సమాజానికి చెప్పకుండా నువ్వు తప్పుడు సమాచారాన్ని, తప్పుడు మెసేజ్‌ని సమాజంలోకి పంపిస్తే ఏమని నేనేమనుకోవాలి? నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడు, నువ్వేదన్నా చేయగలవు. రాజ్యసభలో ఉండి ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని పురమాయించి అది వెంటనే పరిష్కారం చేయండి, శాశ్వత పరిష్కారం చేయండి అని చెప్పాలి. నేను అనేక సార్లు లెటర్ వేసిన తర్వాతనే ఇప్పుడు సరే ఈ ఇష్యూ పెద్దదైంది కాబట్టి స్పీడ్ గస్తీ పోస్ట్‌ని తీసుకొచ్చి పెట్టారు. 2 పెట్టారు ఇప్పుడు. జిల్లాకు ఇంకొక 2 ఒక్కొక్క జిల్లా బాపట్ల, ప్రకాశం ఈ ఒక్కొక్క జిల్లాకి 2, 3 బోట్లు. అంటే స్పీడ్ 6 బోట్లు. ఏదో ఇంకా స్పీడ్ బోట్లు కావాలంటే 600 హెచ్‌పి. 600 హెచ్‌పి. అదైతే అంటే స్పీడ్ ఎక్కువ పోద్ది. హ్మ్. తరిమి పట్టుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి కాదు ఇది. అంటే వాళ్ళు వస్తున్నారు స్పీడ్ బోట్ పెట్టి వాళ్ళని తరుము పట్టుకోవడానికైతే అది కరెక్ట్ కాదు. శాశ్వత పరిష్కారం అక్కడ ఆ యూనియన్‌లు కూర్చోబెట్టాలి, ఆ గవర్నమెంట్ కూర్చోబెట్టాలి, మనం కూర్చోబెట్టాలి. ఒక ఒడంబడిక జరగాలి. ఒక జీవోనో, ఒక అమెండ్‌మెంటో తీసుకొచ్చి ఒక శాశ్వత పరిష్కారం వైపు జరగాలి. ఇప్పుడు మీరు ఏపీ తీర ప్రాంత మత్స్యకారుల పర్యవేక్షణ సమితి అని పెట్టారు. ఏమైనా మత్స్యకారుల పిల్లలకు అంటే అక్కడ చదువు లేని వల్లే ఈ కుల కట్టుబాట్లు, పెత్తందారితనము, అదేవిధంగా కొట్టడము, డబ్బులు వసూలు చేయడము, ఆ డబ్బులతో రికార్డ్ డాన్సులు, పేకాట రకరకాల అసాంఘిక కార్యక్రమాలు ఇది చేస్తారు. అక్కడ మత్స్యకారుల పిల్లల చదువు మీద ఏమైనా చైతన్యం తెచ్చే కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు? 83లోనే ఎడలూరు మండలంలో రామచంద్రం గ్రామంలో 83లో నేను అనేక సార్లు గవర్నమెంట్‌కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రామచంద్రాపురం గ్రామంలో సెపరేట్‌గా ఒక స్కూల్ శాంక్షన్ అయింది. స్కూల్ శాంక్షన్ అయిన తర్వాత నన్ను ఎంఈఓ సర్వే రిపోర్ట్ అడిగాడు. అంతా పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏ పిల్లలు ఏ వయసులో సర్వే రిపోర్ట్ అడిగితే నేను మొత్తం గ్రామం తిరుగుతుండే క్రమంలో, సర్వే చేస్తుండే క్రమంలో ఆ ఊరు కాపులే మన ఊరికి స్కూల్ వద్దని చెప్పాడు. మొట్టమొదటి 82, 83లోనే గ్రామాల్లో పట్టపు మధ్యగారి గ్రామాల్లో స్కూల్ వద్దన్న వాళ్ళు మా రామచంద్రాపురం కాపులు. స్కూల్ వద్దనడం అప్పుడే కొట్లాడాను నేను. పిల్లలకి స్కూల్ వస్తా ఉంటే స్కూల్ కావాలని చెప్పి నేను మళ్ళా కలెక్టర్‌కి అప్పుడు రాజు గారు చిట్టిబాబు గారు మత్స్యకారులు ఫస్ట్ మావోయిస్టు వెంకటేశ్వర్లు ఉరఫ్ రియాజు ఎన్కౌంటర్‌లో చనిపోయారు. తొలి ఇంజనీరింగ్ పట్టాభద్రుడు ఆయనే అంటారు. అవును, ఇంజనీరింగ్ ఆయన కూడా చైతన్యం తెచ్చాడు. మత్స్యకారుల్లో పిల్లలు చదువుకోవాలి ఇదని. అవును. ఇప్పుడు కూడా వాళ్ళ మిసెస్ పిల్లలకు పుస్తకాలు దేవి గారు ఉన్నారు. అంటే అంతకన్నా ముందు నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను. సిఆర్జెడ్ మీద చేశాను. సిఆర్జెడ్ అసలు ఆక్వాకల్చర్ 90లో మొట్టమొదటి ఆక్వాకల్చర్కి వ్యతిరేకంగా చేసింది నేను. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ప్రిపేర్ లో పనిచేస్తున్నాను అప్పుడు నేను 90లో పనిచేసే క్రమంలో ఆక్వాకల్చర్ 90లోనే ఎంటర్ అయింది. ఆక్వాకల్చర్ వస్తే స్థానిక మత్స్యకారులు ఆ పొలాలన్నీ కూడా బీడైపోతాయి, వాతావరణం అంతా చెడిపోద్ది,
అని చెప్పి మొట్టమొదట సర్వే చేసింది. టోటల్ మీద మత్స్యకారుల కాలనీల్లో ఎలాంటి చైతన్యం తేవాలని మీరు డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? మొట్టమొదట ఈ కుల కట్టుబాటు పోవాలి, దొరాయి పోవాలి, కుల కట్టుబాటు పోవాలి. ఇప్పుడు మా పక్కన రామతీర్థం ఉంది. రామతీర్థంలో ఇన్ని కుల కట్టుబాట్లు, ఇన్ని మీటింగ్ చేయరు. ఎవరు ఇష్ట ప్రకారంగా ఓట్లు వేసుకోవచ్చు. వీళ్ళెందుకు ఓట్లు ఒకరికి వేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ పెడతారు, దొరాయేస్తారు, కట్టు తెస్తారు. అంటే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని, నీ ఐడెంటిటీ కోసం, నీ పెత్తనం కోసం చేసే చర్యలు తప్ప ఏమున్నాయి? నువ్వు ప్యాకాట్ ఆడే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తావు, ప్యాకాట్ నువ్వే ఆడిస్తావు. లిక్కర్ షాప్ నువ్వే పెడతావు, వాళ్ళ దగ్గర లక్షల లక్షలు లంచం తీసుకుంటావు. రేషన్ పేదలకు అందాల్సిన రేషన్ షాపులో 1 లక్ష నుంచి 5 లక్షల వరకు వాళ్ళ దగ్గర సంవత్సరానికి వసూలు చేస్తావు. పేదలకు అందాల్సిన రేషన్ షాపుల దగ్గర నువ్వు లక్షలు వసూలు చేయడం ఏంది? నువ్వే లిక్కర్ షాపుని పెట్టిస్తావు, వాళ్ళ దగ్గర మళ్ళీ నువ్వు లంచం తీసుకొని 1-2 లక్షలు తీసుకొని నువ్వు జలసాలు చేస్తావు. ఇదేంటి కులం కట్టుబాటు? ఈ రకమైనటువంటి దందాలు చేస్తారు. 90లో వచ్చింది ఆక్వాకల్చరు. నేను ఢిల్లీలో అప్పుడు ధర్నా చేసి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి, ప్రిపేర్ సంస్థ ద్వారా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే సిఆర్జెడ్ రెగ్యులేషన్ వచ్చింది. జ్ఞాని జైల్ సింగ్ నేనే కలిశాను. వాడ్రేవులో ఒక ఆయన నేను, జ్ఞాని జైల్ సింగ్ మరి ఆయన అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రిపేర్ వాళ్ళు ఈ మొత్తం ప్లాన్ చేసి, స్వామినాథన్ ఉన్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్. ఆయన స్వామినాథన్ గారు చనిపోయినారు, వాళ్ళు చెన్నై. ఆయన ద్వారా పిటిషన్ వేయించాం. నా సర్వే మూలకంగా ఆయన ద్వారా పిటిషన్ వేయించాం. ఆ పిటిషన్ మూలకంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్, సిఆర్జెడ్ గైడ్ లైన్ వేయించి 1500 మీటర్ల లోపల ఆక్వాకల్చర్ కానీ, కట్టడాలు కానీ ఏవి ఉండకూడదు అని చెప్పి ఇది సెక్షన్ ఇచ్చింది. కానీ ఇది ఎప్పుడు కుల కట్టుబాటు, కాపులు ఎప్పుడు దీనికి ఎప్పుడు ధర్నా చేయలేదు. 162 గ్రామాలు సమావేశం వేసింది లేదు, ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు. నేను వ్యక్తిగా నేను చేసింది అదే. అప్పుడు వచ్చిన రెగ్యులేషన్ సిఆర్జెడ్ రెగ్యులేషన్, అది ఇప్పుడు కొనసాగుతుంది. ఎప్పుడు ఈ సంస్థ మీరు ఏర్పాటు చేసింది? 87, 85 నుంచి 85 నుంచి ఇది ఎక్కువగా కుల కట్టుబాటు, దొరాయి మీద, వెలి మీదనే మేము ఎక్కువగా దీని మీద నేను పనిచేసింది. మెయిన్ ఏంటంటే మత్స్యకారుల్లో ఉన్న దురాచారాలు తొలగించే విధంగా చేయాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలందరూ చదువుకోవాలి. మొట్టమొదటి 80లోనే నేను స్కూల్కి పెట్టాలని కొట్లాడి స్కూల్ పెట్టించింది నేను. వద్దన్నారు మా కాపులు గ్రామంలో. వీళ్ళు నిజంగా కులం కట్టుబాటు ఉంటే, వీళ్ళకి స్పృహ ఉంటే స్కూల్ వద్దంటారా? అప్పటి నుంచి కొట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ చిట్టిబాబు. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా మత్స్యకారుల ప్రాంతాల్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాలి. ప్రధానంగా వాళ్ళ కుల వ్యవస్థ అంటే కట్టుబాట్లు, కుల వ్యవస్థ అది ఏ మాత్రం జాతికి ఉపయోగపడేది లేదు. కొంతమంది కాపుల పేరుతో దౌర్జన్యాలు చేయడము, వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేయడము, బెల్ట్ షాపులు పెట్టించడము, రేషన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయడము, వాళ్లకు డబ్బులు ఇవ్వకుంటే కట్టేసి కొట్టడం, ఇలాంటి చేసి ఆ డబ్బుతో మళ్ళీ రికార్డ్ డ్యాన్సులు, ఈ విధంగా తిరణాల పేర్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం కనీసము ఆ కాలనీలలో సొంతగా ఓటు వేసుకునే హక్కు కూడా లేకుండా కొంతమంది కాపులు కులం కట్టుబాట్లతో చేస్తున్నారు. వీటి మొత్తాన్ని రూపుమాపినప్పుడే మత్స్యకారుల పట్టపాలెలు మొత్తం బాగుపడతాయంటూ కూడా ఏపీ తీర ప్రాంత మత్స్యకారుల పరిరక్షణ సమితి ఫౌండరు చిట్టుబాబు అయితే చెప్తున్నారు.